ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. కాకినాడ తీరం వెంబడి ఇవాళ మోంతా తుఫాన్ కాకినాడలో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. కాకినాడ తీరం దగ్గర మా ప్రతినిధి అనుశ్రీ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అనుశ్రీ, సిచ్యువేషన్ ఏంటి? వెదర్ డిపార్ట్మెంట్ చెప్తున్న దాని ప్రకారం కాకినాడలో ఇవాళ మోంతా తీరం దాటే అవకాశం కనిపిస్తుందా? అక్కడ గాలుల పరిస్థితి కానీ సముద్ర పాలన పరిస్థితి అండి. ప్రస్తుతం కాకినాడ సముద్ర తీరం వద్ద అయితే అలల ఉధృతి అయితే ఎక్కువగా ఉంది. ఈదురుగాలు బలమైన ఈదురుగాలు దాదాపు గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల అతిపెద్ద తుఫాన్ గా మనం చెప్పుకోవచ్చు. 1970 తుఫాన్ సంఖ్య అయితే 60కి పైగా ఉంటాయి. ఇందులో అతిపెద్ద అంతటి భారీ స్థాయిలో ప్రభావం అయితే ఉంటుందని కూడా అధిక హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ మచిలీపట్నం మధ్యలో కేంద్రీకృతమై ఉందని, కాకినాడ కిలోమీటర్ల దూరంలో ఈ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. 2 హుదూద్ తుఫాన్ తర్వాత 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఉన్నాము. అయితే ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉండే నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా కాకినాడ చుట్టుపక్కల గ్రామాలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతినిధులందరూ కూడా కేంద్రాలకు తరలి రావాలంటూ కూడా స్వయంగా వారి ఇంటికి వెళ్లి ప్రచారం చేసి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ తుఫాను ప్రభావం అధికంగా కాకినాడ జిల్లాపై ఉంటుందంటూ కూడా అధికారులు ఇప్పటికే యంత్రాంగం అంతా కూడా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా కూడా రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం అయితే కనుక కాకినాడలో పరిస్థితి భీకర వాతావరణాన్ని కల్పిస్తుందనే చెప్పుకోవాలి. బలమైన ఈదురుగాలు వీస్తుండటంతో ప్రజలెవరూ కూడా బయటకు రావడం లేదు. అత్యవసర సమయాల్లో తప్పితే ఎవరు కూడా బయటకు రావద్దంటే ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిత్యావసర వస్తువులతో పాటు అవసరమైన మధ్య కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోవాలంటూ చెప్తున్నారు. ఈ రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో బలమైన ఈదురుగాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులు హెచ్చరించారు. కాకినాడలో ప్రస్తుతం మనకు అందుతున్న సిచ్యువేషన్, మా ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. అక్కడి నుంచి అనుశ్రీ మనకు అప్డేట్ సమాచారం అందిస్తుంది ఎప్పటికప్పుడు. ఇది ప్రస్తుతానికి తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. కాకినాడలో చాలా తీవ్రంగా కనిపిస్తుంది మోంతా ప్రభావం.